ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపైన కక్ష సాధింపు చర్యలు కానీ, తప్పుడు కేసులు నమోదు చేసే కార్యక్రమం కానీ, వాళ్ళను బాధపెట్టే ప్రయత్నం కానీ చేయలే నేను. ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేసిన, సఫలీకృతం కాగలిగిన, వ్యాపారస్తులకు అండగా నిలబడగలిగిన, రక్షణ గోడగా నిలబడగలిగిన ఆనాడు నేను. మేమున్న 5 సంవత్సరాల అధికారం ఉన్న కాలము ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు పట్టణం వ్యాపారస్తులకు ఎంతో అండగా ఉండేది, ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఒకవైపు అభివృద్ధి జరిగింది, ఎక్కడ చూసినా రోడ్లు వేసినాం, ఎక్కడ చూసినా కాలువలు కట్టినాం, మంచినీళ్ళు తెచ్చినాం, పార్కులు కట్టినాం, రోడ్లు వెడల్పు చేసినాం, డివైడర్లు చేసినాం, ట్రాన్స్ఫార్మర్స్ తొలగించినాం, అందమైన పార్కులు తయారు చేసినాం, కొత్త బస్టాండ్ తీసుకొచ్చినాం, కొత్త కాలేజీ భవనాలు తీసుకొచ్చినాం, బ్రిడ్జీలు తీసుకొచ్చినాం, కొత్త మార్కెట్కు డబ్బులు తీసుకొచ్చినాం, పైప్ లైన్కు డబ్బులు తీసుకొచ్చినాం, కాలువల ఆధునీకరణకు డబ్బులు తీసుకొచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్కు డబ్బులు తీసుకొచ్చినాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందంగా తీర్చిదిద్దగలిగినాం, ఊళ్ళో ఉండే స్కూళ్ళు అన్నీ అద్భుతంగా అభివృద్ధి చేయగలిగినాం, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలతో పేదవారికి ఉపయోగపడగలిగినాం. ఇంత అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒకవైపు అందిస్తూ, మరొక వైపు ఈ ఊర్లో ఎక్కడే కానీ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు అందించగలిగినా నేను. ఈ విషయాన్ని మీకు నేను చెప్పుకునేదానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గర్వపడతాను. ప్రజలారా, నా ఊరు ఎప్పుడు ఇట్నే ఉండాలని కోరుకునే నేను. కానీ 2 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ వచ్చి. మీరే గమనిస్తున్నారు, ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి అవి నెరవేర్చినారా ప్రజలారా? వీళ్ళు, నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు చెప్పిన హామీలు ఒక్కటంటే ఒకటి. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు వస్తే 1500 ఇస్తామన్నారు, అటకెక్కించినారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది అటకెక్కించినారు. 20 లక్షల ఉద్యోగాలన్నారు, అది అటకెక్కించినారు. ఉద్యోగస్తుల హామీలను చాలా ఇచ్చినారు నెరవేరుస్తామని, వాళ్ళను ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. రైతులకు చెప్పినారు 26,000 అని, అది మోసం చేసినారు. 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామన్నారు, అది మోసం చేసినారు. 2 సంవత్సరాలైనా ఒక్క కొత్త పెన్షన్ ఇలే, అది మోసం చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు 3. నేను అడుగుతా ఉన్నా, ఆ పథకాన్ని అమలు పరిచినామని గొప్పలు చెప్పుకుంటే మీరు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మీ ఇష్టం, ఒక వార్డు కోరుకుంటే ఒక వార్డుకు వస్తా నేను, వార్డులో ఒక వీధి కోరుకుంటే ఒక వీధికి వస్తా నేను. ఆ వీధిలో ఒక 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లను ఒక చోటికి పిలిచి, మీ 100 ఇళ్లకు గత 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున 6 సిలిండర్లు వచ్చినాయా అని అడిగితే 50 మంది చేతులు ఎత్తితే నేను ఎలక్షన్స్లో పోటీ చేయను. 50 మంది చేతులు ఎత్తితే అరకొరక ఏ ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఒక్కరికి కూడా ఇలే మీరు, అది మోసమే చేసినారు. బస్సు అన్నారు, 36 రకాల సౌకర్యాలు తీసేసి తరంగానే 1, 2 సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి, ఆ 1, 2 సౌకర్యాలు కూడా సంవత్సరం తర్వాత ఇచ్చి, ఇప్పుడు సంవత్సరం గడచగతలికే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేటు పరం అని చెప్పి మళ్ళీ అది గుండుసున్నా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర అన్నారు, అది మోసం చేసినారు. గిట్టుబాటు ధర లేకుండా చేసినారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే ఆ నష్టపరిహారం చెల్లించకుండా పోయినారు. సంక్షేమం లేదు, ఈ ఊళ్ళో అభివృద్ధి లేదు. ఎక్కడే కానీ ఒక రోడ్డు కానీ కాలువ కానీ నిర్మించిన దాఖలాలే లేవు. ఈ 2 లేకపోవడం పైగా మరొకటి, ఎక్కడ చూసినా మీరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలారా మీరు గమనించండి, చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలు తినాల్సిన బియ్యాన్ని నల్ల బజారుకు తరలించి కోట్ల రూపాయలు దండుకుండేదానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే బహిరంగంగా అమ్ముకుంటున్నారు. వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. అసలు చౌక దుకాణానికి బియ్యం రాకుండా గోడౌన్ నుంచే లారీలే అమ్ముతున్నారు. ఎవరి మీద కూడా చెప్పినాం మేము. ఇసుక అమ్ముతున్నారు విచ్చలివిడిగా. రోజుకి 20-30 లక్షల రూపాయలు విలువ చేసే ఇసుక ఒక చోటనే చౌడూరు దగ్గర ఉండే ఏట్లో నుంచే రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఉండే ఏట్లో కాదు.
ఎవరికి దొరికిన ఇసుక వాళ్ళు అమ్ముకొని కోటీశ్వరులు అవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కొండారెడ్డి నాయకత్వంలో. ఇక మందు విచ్చలవిడి నకిలీ మందు, విచ్చలవిడి గోవా మందు, ఎక్కడ చూసినా ఊరా 2-3 బెల్ట్ షాపులు, సంసార నివాసాలు ఉండే చోట ఆడపిల్లలు విద్యార్థులు చదువుకునే పిల్లల చోట కూడా, అది వైఎంఆర్ కాలనీ మోటు కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు కావచ్చు, సాయిబాబా కొట్టాల దగ్గర కావచ్చు, జన నివాసం ఉండే చోట, ఆడపిల్లలు ఉండే చోట బ్రాందీ షాపులు 24 గంటలు, బార్లు 24 గంటలు, ఎంఆర్పి ధరలు 20-30 రూపాయలు ఎక్కువ ఎంఆర్పి ధర కంటే ఏ బెల్ట్ షాపులైనా కానీ నకిలీ మందు వస్తుంది, గోవా మందు వస్తుంది. రోజు మన పేపర్లలో చూస్తూనే ఉండాం. ఇది వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. మందు అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు. ఇవి చాలా విలువైనటువంటి 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను చేస్తున్నారు. చిక్కినోడు 3 సెంటు 4 సెంటు కట్టుకోవడం, అమ్ముకోవడం, ఎకరాలు కొండారెడ్డి తీసుకునేదానికి ప్రయత్నం చేయడం ఇష్టానుసారంగా. ఇది కాకుండా మళ్ళా సెటిల్మెంట్లు చేస్తున్నారు, పంచాయతీలు డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా మేము జూదం ఉండకూడదని చెప్పి క్లబ్బులు మూసేస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో జార్జి క్లబ్ తెరిచినారు. లింగా కొన్ని చోట రూములలో మంగతయాడుతున్నారు, కంపషెట్లలో మంగతయాడుతున్నారు. అది జాలదని క్యాష్నో పెట్టినారు, గోవాకు తీసుకుపోయి. మట్కా ఎక్కువైపోయింది. ఇన్ని రకాల అసాంఘికమైన కార్యకలాపాలను ప్రొద్దుటూరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేసి, ఒక్కసారి మీరు వాళ్ళ స్టేట్మెంట్స్ పాతవి వినండి ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలారా. వరదరాజిరెడ్డి గారు ఏం మాట్లాడినారు, కొండారెడ్డి ఏం మాట్లాడినాడు, ఆ పిల్లోడు ప్రవీణ్ ఏం మాట్లాడినాడు వినండి. ఈ ప్రొద్దుటూరు అంతా ఏందో అరాచకమైపోయినట్టు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డయినట్టు, మేము వచ్చిన తర్వాత దీన్ని ఉక్కుపాదం మోపుతామని చెప్పినట్టు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అసలు ఆస్తులే మారుస్తామని మాట్లాడినారు. ఈరోజు ఎక్కడ చూసినా మట్కా ఉంది, ఎక్కడ చూసినా జూదం ఉంది. క్లబ్బులు బహిరంగంగా తెరిచినారు, బియ్యం అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, సెటిల్మెంట్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్క్స్. ఏదన్నా రాని అది కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి దౌర్జన్యకరంగా తీసుకోవాలా, వాళ్ళే నాసిరకంగా చేసుకోవాలా, వాళ్ళే సంపాదించుకోవాలా. ఈ పని ఒక్కదాని విషయంలో మాత్రం టెండరు ప్రవీణ్ వేస్తాడు కాబట్టి ప్రవీణ్ దగ్గరికి పోయి పర్లపాడు మహేశ్వర్ రెడ్డి పోతాడు ప్రవీణ్ దగ్గరికి. ప్రతి పనికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ప్రవీణ్కు కప్పం కడతానాడో కట్టలేదో వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను చాలు. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. పొయ్య మహేష్ చెప్పమను, లేకుంటే ప్రవీణ్ చెప్పమను. మీ ఇంటికాడికి పర్లపాడు మహేష్ వస్తానాడా రాలేదా? ప్రతి కాంట్రాక్ట్ వర్క్ విషయంలోనూ నీకు 20 లక్షలు 10 లక్షలు ఆ వర్క్కు తగినటువంటి మూల్యం కప్పం నీకు కడతానారా కట్టలేదా? వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి పర్లపాడు మహేష్ను పంపిస్తాడు. ఆడ మాత్రం లెక్కలు తీసుకునే కాడ మాత్రం మీరు సర్దుబాటు అయిపోతారు. ఇవన్నీ ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి ప్రజలారా. ఇవన్నీ జరిగిన దానికంటే కూడా నాకు పెద్ద బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు సంక్షేమాన్ని అందించనందుకంటే, అభివృద్ధి చేయకుండా ఉండేదానికి ఉండే బాధ కంటే, మీరు అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ఉండేదానికంటే కూడా నాకు ఎక్కువ బాధ కలిగేది ఏంటంటే కనుక, ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు క్షీణింపజేసేదానికోసం మీరు దోహదపడుతున్నారు చూడి. ఇది మరింత దుర్మార్గం. ప్రొద్దుటూరులో గొడవ వాతావరణాన్ని మీరు తీసుకొస్తున్నారు చూడి. శాంతి భద్రతలకు భంగం కలిగించి, ఈ ఊర్లో ఉండే వ్యాపారస్తులకు భయభ్రాంతులు కలిగించి, సామాన్య మనుషులకు భయాన్ని కలిగించే విధంగా మీరు గొడవలకు శ్రీకారం చుట్టినారు చూడి. ఇది నన్ను బాధ కలిగించేదే కాదు, ఈ ప్రొద్దుటూరు సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ప్రొద్దుటూరు సమాజానికి మీరు మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి దీనికి. కారణం, అభివృద్ధి కంటే గొప్పది శాంతి. ఏ నియోజకవర్గంలో అయితే, ఏ ఊర్లో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఊరు సంతోషంగా ఉంటుంది, ఆ ఊరు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే ముందు శాంతియుతమైన వాతావరణం ఉండాలి. శాంతియుతమైన వాతావరణం లేకుండా అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరిగినా దాన్ని అనుభవించడానికి మనుషులు సక్రమంగా ఉండరు. దీనికోసం నేను చాలా శ్రమించిన ప్రజలారా 5 సంవత్సరాల కాలం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నిన్నటి దినమే చూసుకున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వర్గీయులు, అటుపక్క ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, ఇద్దరు బాహాబాహి రోడ్డుకెక్కి ఎస్ఎస్ మాల్ విషయమై ఆ కూరగాయల మార్కెట్ దగ్గర, ఆ కూరగాయల మార్కెట్కు మన ఆడోళ్ళు పోతారు, పిల్లోళ్ళు పోతుంటారు, పెద్దోళ్ళు పోతుంటారు, బజార్ అమ్మడి మనుషులు పోతూ ఉంటారు.
అటుపక్క వాళ్ళు ఒక 100 మంది, ఇటుపక్క వీళ్ళు ఒక 100 మంది, కొండారెడ్డి వాళ్ళు. ఈ పక్క కొండారెడ్డి వాళ్ళు 100 మంది, ఆ పక్క ప్రవీణ్ వాళ్ళు 100 మంది, 50 మంది. ఇంతింత రాళ్ళు వేసుకుంటున్నారు, ఇంతింత రాళ్ళు. ఎక్కడ ఆ రాయి వాళ్ళకి తగిలి చచ్చిపోయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతారు? ఒకవేళ వాళ్ళకి తగిలితే తగిలి అది వేరే విషయం. వాళ్ళు సచ్చారో బతుకుతారో చంపుతారో. మార్కెట్కి పోయిన వాళ్ళు, బజారుకు నడుచుకుంటూ పోయేటోళ్లకు, ఈ గొడవకు సంబంధం లేని, రాజకీయాల సంబంధం లేని మనుషులకు ఎవరికైనా తలకు ఆ రక్తం తలకు గన ఆ గాయం అయితే, రాయి తగిలితే బ్రతుకుతాడా? చచ్చిపోడా? ఇంత విచక్షణ జ్ఞానం లేకుండా ఇంత బరి తెగించి మీరు నట్టి నడి బజారుకి ఎక్కి వీధి రోడ్డుల మాదిరి మీరు రాళ్లతో రాళ్ళు విసురుకుంటా, కొట్టుకుంటా, మీరు కేకలేసుకుంటా ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు ఉన్నారు ఆన్నే. ప్రొద్దుటూరు ఉండే పోలీసులు అందరూ ఆన్నే ఉండారు. రైట్? పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం చేస్తారని అనొచ్చు. వాస్తవమే, వీళ్ళు కొట్టుకుంటారు, చేసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు ముందస్తుగా తెలుసు కాబట్టి ఎస్ఎస్ మాల్ దగ్గర పోయి గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని ప్రవీణ్ని పిలిచిపోయి ఇంటికాడ ఇడిచిపెట్టి ఏదో తిప్పలు పన్నారు. రాళ్ళు వేసుకునేది వాళ్ళ తెలిసిన తర్వాత నివారించే ప్రయత్నం చేసినారు, బాగానే ఉంది. పోకపోతే లాఠీ చార్జ్ చేస్తారు. ఇప్పుడు కేసులు పెట్టినారా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు, వీళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటుగా పోలీసు వాళ్ళు కేసు పెట్టారా? సుమోటుగా పోలీసు వాళ్ళు కేసు పెట్టారా? అటుపక్క 100 మంది, ఇటుపక్క 100 మంది కలిసి రాళ్ళు వేసుకుంటే, బాంబులు వేసుకుంటే, ఇంకోటి వేసుకుంటే కేసులు పెట్టారా? కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి గమ్మున ఉంటారా? ఎక్కడైనా కానీ సివిల్ మ్యాటర్లో అయితే, ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్లు అయితే గన నేను నువ్వు వ్యక్తి పోయి కంప్లైంట్ ఇవ్వాలా. క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి ఎప్పుడైనా సరే, క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి వాళ్ళే నేరమని, వాళ్ళే నేరం జరిగిందని కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులకు ఇది తెలియని చట్టం ఏం కాదు, అందరికీ తెలిసినదే. 41 CRP ప్రకారము సుమోటుగా వాళ్ళు కేసు కట్టచ్చు, మనం ఎవరు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు లోకల్ స్టాండ్ అయ్యి అంటారు. లోకల్ స్టాండ్ అయ్యి అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి పోలీసులు కేసులు కట్టినారా? కట్టరు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బాహాబాహీగా నట్టి నడిబదాల్లో రాళ్ళు వేసుకున్నా, బాంబులు వేసుకున్నా, అది ఎవరికి తగిలి ఎవరు సచ్చినా బతికినా కూడా పోలీసులు కేసులు కట్టరా? ఇదెక్కడి న్యాయం అండి? ఇదెక్కడి చట్టం? నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంత ప్రొద్దుటూరు సమాజానికి భయాన్ని కలిగించే విధంగా, ప్రొద్దుటూరు పౌరుల యొక్క ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా నట్టి నడి రోడ్లో రాళ్ళు వేసుకుంటే, ఇంత లావు రాళ్ళు వేసుకుంటే, మీ సమక్షంలో వీడియోలు ఉండి మీ సమక్షంలో జరిగితే మీరు సుమోటోగా ఎందుకు కేసు కట్టారు? అటుపక్క 100 మందో, ఇటుపక్క 100 మంది, ఎంతమంది అయితే ఉండారో మీరు వీడియోలలో గమనించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేయాల్సిన బాధ్యత, కేసు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ మీరు కేసు కట్టరు, తప్పనిసరిగా ఈరోజు ఎవరో ఒకరు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తారు బాధితులు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కేసు కట్టకపోతే కదా హైకోర్టులో వేయాల్సి వస్తుంది. మేము హైకోర్టులో కేసు వేయాల్సి వస్తుంది దీని మీద. దయచేసి పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రొద్దుటూరు సమాజాన్ని శాంతియుతమైన వాతావరణం ఉంచడానికి ఇటువంటి రాజకీయ వర్గాలు అల్లరి మూకలుగా సమాజాన్ని భయప్రాంతాలకు గురి చేసేటప్పుడు, శాంతి భద్రతలకు భంగం కలిగించేటప్పుడు వారిపైన చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. వారిపైన తగు రీతిన కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. మీరు ఆ బాధ్యత స్వీకరించకపోతే ఆ బాధ్యతను మీ చేత అమలుపరచడానికి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా మా పైన ఉంది. ఒక ప్రజలను అడుగుతూ ఉన్నా నేను, వీళ్ళ గొడవకు కారణమేమి? రెండు ప్రజలారా, కొండారెడ్డికి ప్రవీణ్ గొడవకు కారణం ఏంటంటే రెండు. ఒకటి ఆదాయం కోసం, 2 ఆధిపత్యం కోసం. ఒకటి ఆదాయం కోసం, ఒకటి ఆధిపత్యం కోసం. కాంట్రాక్ట్ వర్కుల కాడైతే పల్లపాడు మహేశ్వరుడు పోయి రాజీ పడతారు, ఇంకొక విషయంగా రాజీ పడకుంటే కొట్లాడుకుంటారు. చెప్పినా కదా నేను, బొల్లవరం దగ్గర ఉండబడినటువంటి భూమి ఏదైతే ఉందో, అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో 10 ఎకరాల భూమి, 9 ఎకరాల 60 సెంట్లు, అందులో కొంత 1 ఎకరాకు 2 ఎకరాలకు సంబంధించి ఆ అగ్గిరాముడు అనే వాళ్ళతో నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాడు ప్రవీణ్. ఎప్పుడో 15 ఏళ్ల కిందట. ఆ అగ్రిమెంట్ చెల్లదు, చేసుకున్నాడు. నేను చేసుకున్న అగ్రిమెంట్ భూమి నాది అని ప్రవీణ్ అంటాడు. లేదు, వాళ్ళతో ఇప్పుడు మేము లోపరుచుకున్నాం, మొత్తం 10 ఎకరాలు మింగేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నువ్వు అడ్డం రావద్దని చెప్పి కొండారెడ్డి అంటాడు. ఆ వివాదాస్పదమే పోలీస్ స్టేషన్ 3 టౌన్లో పోలీస్ స్టేషన్ ఎక్కింది ఓ 15 రోజుల కిందట. చౌటపల్లి లక్ష్మీరెడ్డి వినాడు, మునివర వినాడు,
కిడ్నాప్ అని పెట్టినారు. ఆ కిడ్నాప్ చేసిన వాడిని ప్రవీణ్ పిలుచుకొని వినాడు. సిఈ దగ్గర పంచాయతీ జరిగింది, గొడవ జరిగింది. ఆ భూమి విషయమయ్యే, ఆ 150 కోట్ల భూమికి సంబంధించిన విషయమై 1 ఎకరాకు 2 ఎకరాలకు ప్రవీణ్ కూడా అగ్రిమెంట్ ఉందని చెప్పి ఆయన ప్రయత్నం చేసి దానికి తకరారు. అక్కడ లెక్కాచారాలు కుదరక ఈ గొడవ. అంటే ఆదాయాలు పంచుకుండే చోట ఇసుక నువ్వే అమ్ముకుంటున్నావు, నేను అమ్ముకోలే. జూదం నువ్వే జరుపుతున్నావు, నేను జరపలే. మందు నువ్వే అమ్ముకుంటున్నావు, నేను అమ్ముకోలే. ఆదాయ వనరుల దగ్గర ఒకటి, రెండవది ఆధిపత్యం. నేను ఎమ్మెల్యేను, నేను చెప్పిందే జరగాల. ఈ ఊళ్ళో నా ప్రకారమే ఆదాయం కానీ పేరు ప్రఖ్యాతి మొత్తం నాదే హుకుం. ఏ సీఐ అయినా ఎంఆర్ఓ అయినా ఎవడైనా నా దగ్గరికి రావాలి, నా ప్రకారం రావాలని ఈయనంటాడు. నేను తెలుగుదేశం పార్టీలో అన్నిళ్ళు కష్టపడినటోని, ఇన్ఛార్జిగా ఉన్నటోని, నాకు పెత్తనం లేకుండా ఎట్టుంటుంది, నాకు కూడా పెత్తనం ఉంది, నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈయనంటాడు. అంటే వీళ్ళ ఆదాయాల కోసం, వీళ్ళ ఆధిపత్యాల కోసం ప్రొద్దుటూరు పట్టణాన్ని శాంతి భద్రతలకు దూరంగా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా గొడవలు పడతారా? వీళ్ళ ఆదాయాల కోసం అసాంఘికమైన కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రొద్దుటూరుని చేస్తారా? ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ ఊళ్ళో జరుగుతుండే చర్యలను గమనించమని ప్రజలు నేను అభ్యర్థిస్తూ ఉన్నా. నేను కనీసం నా విజ్ఞప్తి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏంటంటే, అయ్యా కొత్త అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయకపోయినా పర్వాలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 5 సంవత్సరాల క్రితం మేము తెచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఆ బస్టాండ్ ఓపెన్ చేయండి, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తి చేయండి, రామేశ్వరం నుండి బ్రిడ్జి పూర్తి చేయండి, శివాలయం ఎదురుగానే మార్కెట్ పూర్తి చేయండి, నేను తీసుకొచ్చిన పైప్ లైన్ పూర్తి చేయండి, నేను తీసుకొచ్చినటువంటి కాలువల క్రమబద్ధీకరణ పూర్తి చేయండి, నేను తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 70 కోట్ల పని పూర్తి చేయండి, నేను తీసుకొచ్చినటువంటి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తెచ్చినా దాన్ని పూర్తి చేయండి. మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలకైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిధులు తెచ్చినామో సగం పనులు చేసినట్టు కొన్ని పనులు చేసినట్టు కొన్ని ఉంటే ఆ పనులు పూర్తి చేయమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రొద్దుటూరు ప్రజానీకం. ఆ ప్రొద్దుటూరు ప్రజల తరపునే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పనులను పూర్తి చేయండి. మీరు గొడవలు ఆపండి. ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైతే ప్రజలకు అందిస్తామని చెప్పినారో, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, 18 సంవత్సరాలు నిండితే 1500 అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అన్నారు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవ్వండి అని చెప్తున్నాం, 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినారు, 6 మాసాలకు ఒకసారి అందరికీ పెన్షన్ అర్హత ప్రకారం అందరికీ ఇవ్వండి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలను ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పి ప్రజలు మీ నుంచి ఆశిస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? మీ నుంచి ప్రజలు అభివృద్ధిని ఆశిస్తున్నారు, మీ నుంచి సంక్షేమాన్ని ఆశిస్తున్నారు, మీ నుంచి ఊరు ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మేము అభివృద్ధి చేయము, ఎన్నికల కంటే ముందు చెప్పిన సంక్షేమాన్ని ఇయ్యము, ఊరు ప్రశాంతంగా ఉంచము, మేము మందు అమ్ముతాము, ఇసుక అమ్ముతాము, బియ్యం అమ్ముతాము, భూములు అమ్ముతాము, సెటిల్మెంట్లు చేస్తాము, కాంట్రాక్ట్ వర్కులను దౌర్జన్యంగా తీసుకుంటాము, మేము సంపాదించుకొని మా అధికారాన్ని హుకుం చేస్తాము. మీరు నోరు మూసుకొని పడి ఉండని చెప్పి ప్రజల్ని మీరు బాధిస్తున్నారు. మీరు మన విచిత్రం ఏంటంటే, వాళ్ళు కొట్లాడుకొని మళ్ళీ మధ్యలోకి నా పేరు తీసుకొచ్చారు. ఇదెంత సోద్యమో చూడండి ప్రజలారా. అసలు మాకు చెప్పినా కదా, నేను ఎన్నిసార్లు చెప్పినా, నా రాజకీయ జీవితంలో నాకు ప్రత్యర్థి అంటూ ఉండాడు అంటే, నాకు రాజకీయ ప్రత్యర్థి అయినా సరే, రాజకీయ శత్రువైనా సరే, ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తే ప్రత్యర్థి అంటారు, మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తే శత్రువు అంటారు. నన్ను ఎన్నికల్లో పోటీ చేసి ఓడించడానికి ప్రయత్నం చేసిన వాడు వరదరాజిరెడ్డి కుటుంబమే వరదరాజిరెడ్డే. నన్ను హతమార్చాలా చంపాలని ప్రయత్నం చేసిన వాడు కొండారెడ్డి వరదరాజిరెడ్డే. కాబట్టి నాకు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు, నా కుటుంబానికి రాజకీయంగానే కాకుండా శత్రువులు కూడా. నాకు ఈ ప్రపంచంలో శత్రుత్వం వాళ్ళతో తప్ప మరే ఒక్కరితో కూడా లేదు. రాచమల్లు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వరదరాజిరెడ్డికి శత్రుస్థానంలోనే ఉంటాడు తప్ప మిత్రుస్థానంలో ఎప్పుడు ఉండడు. వాళ్ళతో రహస్య ఒప్పందాలు కానీ, మాట మంతి కలపడం కానీ, వారి వైపు నా ఎడమ కన్ను కూడా ఎత్తి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఊరికి అన్ని ప్రవీణ్ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నాకు వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రజలారా, నాకు అనిపించే భావాన్నే మీకు ప్రకటిస్తూ ఉన్నా. వీళ్ళల్లో ఒకడేమో హిట్లర్ ఒకడేమో మరొకడేమో గ్లోబెల్. ఒకడు హిట్లరు, ఒకడు గ్లోబెలు. కొండారెడ్డి ఏమో హిట్లర్, నియంత, హింసావాది, క్రిమినల్. తను అనుకునేదే జరగాల, తను చెప్పిందే జరగాల, మారణకాండ సృష్టించిన వాడు, తను అనుకునే దానికోసం హిట్లర్. అందుకే కొండారెడ్డి నియంత, హిట్లరే.
ఇంకా ప్రవీణు, ఈయన గ్లోబల్. గ్లోబల్ అనేది ఒక పేరు ప్రజలారా. గ్లోబల్ ప్రచారం అన్నారు కదా, గ్లోబల్ పేరుతోనే ప్రచారం జరిగింది. ఆ గ్లోబల్ అనే పెద్ద మనిషి ఏంటంటే గన ఒక అబద్ధాన్ని సైతం 100 సార్లు చెప్పి ప్రజల చేత నిజమని నమ్మించగలిగినటువంటి దిట్ట గ్లోబల్. ఆ గ్లోబలే ప్రవీణ్. ఒకరేమో హిట్లరు, ఒకరేమో గ్లోబలు, ఒకరేమో హింసావాది నియంత, మరొకరేమో అబద్ధాన్ని సైతం అని చెప్పి నిజాన్ని నమ్మించగలిగినటువంటి పరిస్థితి. కానీ ఒక్కటైతే మాత్రం సంస్కృతి బాగలేదు ప్రజలారా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇళ్ళ మీదికి జనాన్ని వేసుకొని పోయే సంస్కృతి అయితే మంచిది కాదు. అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, నేనైనా, ఎవరైనా ఒకరిళ్ళ మీదకి ఒకరు పోయే పరిస్థితి కానీ, ఒకరిళ్ళ మీదకి ఒకరు పోయి దాడి చేసే పరిస్థితి కానీ ఆ సిస్టంలోకి రాకూడదు. అది మంచి సంస్కృతి కాదు. మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. జరగరాని పనులు జరిగితే అది అత్యంత ప్రమాదకరము, అత్యంత నీచము కూడా. ఆ సంస్కృతికి మెల్లగా తెరదీస్తున్నారు. ఒకసారి గమనించమంటాను ఆ ప్రొద్దుటూరు ప్రజలను. వీళ్ళు ఎందుకు నియంత అనడానికి ఈరోజే కాదు, ఇంతకుముందు ముక్తియార్ని మేము మున్సిపల్ చైర్మన్గా చేయాలనుకునేప్పుడు, ఆసం రఘురామిరెడ్డిని చేయాలని వరదరాజులుడు అనుకునేటప్పుడు బలం మా వైపు ఉంటే ప్రభుత్వం ఆయన వైపు ఉందని చెప్పి, ఆదినారెడ్డి మంత్రిగా ఉన్నాడని చెప్పి మున్సిపల్ ఆఫీస్ కాడికి ఒక 2000 మందిని జనాన్ని వేసుకొని పెద్ద ఆయన పంచె ఊడిపోయింది. ఆ రోజు డ్రాయర్తో నిలబడినాడు ఆయన. ఫోటో కూడా చూసినాం. ఆ వయసులో 2000 మంది జనాన్ని వేసుకొని మున్సిపల్ ఆఫీస్ మీద దాడికి వచ్చినాడు మా మీదికి. అది అయిపోయింది. నిన్ననే మళ్ళా ప్రభుత్వం వచ్చింది మీది. చిన్న గోపవరం ఉప సర్పంచ్ పదవి కోసం, చిన్నది గోపవరం ఉప సర్పంచ్ చిన్న పదవి కోసం బలం మా దగ్గర ఉంది, బలం మీ దగ్గర లేదు, ప్రభుత్వం ఉంది. 3 రోజులు ఎలక్షన్ వాయిదా వేసి ఇంత గుండాలతో మా వాళ్ళ మీద రాళ్ళేసి, జీప్ బలగొట్టి, మనుషులు బలగొట్టి పెద్ద సీన్ క్రియేట్ చేసినాడు, హింస. మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఎస్ఎస్ మాల్గాడి వాళ్ళు పోయినారని చెప్పి ప్రవీణ్ ఇంటి మీదకి మనుషులు పిలిచిపోయి దాడి చేసే ప్రయత్నం చేస్తే సేమ్ ఇదే కదా. అంటే మీ జీవిత పర్యంతరము మీరు దాడి చేస్తూనే ఉంటారు, హింసను ప్రేరేపిస్తూనే ఉంటారు, మీ నియంతృత్వపు పోకడు చేస్తూనే ఉంటారు. ఫైనల్గా శాంతి పావురం అంటారు. ఇది నాకెందుకు అర్థమే కాలేకప్ప. మీరు మనుషులు కొట్టారు, మనుషులను చంపుతారు, మనుషులు మీదికి పోతారు, ఇళ్ళ మీదికి పోతారు, అప్రజాస్వామికంగా ఎన్నిక కావాలని చూస్తారు. మళ్ళీ 5 పెచ్చు లాస్ట్లో ఏమంటారు, నేను శాంతి దూతను, నేను శాంతి కాముకుణ్ణి, నేను శాంతి పావురాన్ని, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని నేనే ప్రశాంతమైన వాతావరణంలో ఉంచినా అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది